జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి మరి ఏం చేస్తాడు? ఈ కుట్రలను ఎదుర్కోవాలంటే అమ్మ మీద ప్రేమే, చెల్లి మీద ప్రేమే, కానీ మీరు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి శత్రువు చెప్పినట్టుగా మీరు కార్యక్రమాలు చేసే పరిస్థితులు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయ్యేలాగా మీరు యాక్టివిటీ చేస్తే ఏం చేస్తాడు? మరి చెప్పండి, ఏం చేస్తాడు? మనిషి అన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడు? దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాక కూడా ఎవడో పిల్లనిచ్చేవాడు లేకపోతే, అప్పటికి 48 ఏళ్ళలో ముదురు బెండకాయ కదా చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాక కూడా ఎవడని పిల్లలేకపోతే, ఎన్టీ రామారావు గారు పిల్లల్నిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చదువుకుని పెళ్ళి అవ్వకుండా ఉన్నవాడికి పిల్లనిచ్చి ఆ భాగ్యాన్ని కలగజేస్తే, అటువంటి రామారావు గారిని కుట్రలు చేసి వెన్నుపోటు పొడి చేస్తే, అదేమో మీకు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మీరు చేసినటువంటి ప్రక్రియ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ఉద్ధరించినటువంటి మహోన్నతులు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తాడు? నీ కుట్రలకు బలైపోకుండా మరి ఏం చేయాలి? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండాలంటే మరి ఇవన్నీ కూడా మీరు తప్పులు చేస్తున్నారు. నేను 4 గోళ్ల మధ్య మనం ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులను రాసుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు మీరి నన్ను జైలుకి పంపించేటువంటి, మళ్ళీ తిరిగి జైలుకి పంపి మా బెయిల్ రద్దు చేసే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు శత్రువుతో చేరని చెప్పని. మరి ఏం చేస్తాడు? మరి విజయం గారు చేతులారా చేసుంటారని ఆయన నమ్మట్లేదు. మొత్తం మన అమ్మాయి గారు ఉన్నారు కదా, అమ్మాయి గారు మొత్తం కథ నడిపేస్తున్నారు. చంద్రబాబుతో రోజు మాట్లాడుకుంటున్నారు. మరి చేసే కార్యక్రమం మరి ఏం చేస్తారు? అందుకనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకున్నారు. ఏం చేస్తాడు? గతి లేదు కదా. మరి ఏం చేయమంటారు? అంటే మీ చంద్రబాబు నాయుడు కుట్రలో మీరు భాగస్వామి అయిపోతే జైలుకి వెళ్ళిపోమంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా పదవి పోయింది, అధికారం పోయింది, అన్నీ పోయినా సరే ఇంకా మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలయ్యండి, అధికార పార్టీ ఉండి తిడతాం మానేసి. తోటి ఆడకూతురు కదా, నీ తోటి ఆడకూతురులు రోజుకి పిట్టలు లేచిపోయినట్టు లేపేస్తున్నారు కదా, క్రూర మొగాల్లాగా. కొంతమంది పశువులు అధికారం మదాన్ని చూసుకుని, అధికారాన్ని చూసుకుని, అధికారం అండతో మదవెక్కినటువంటి మృగాలు రోజు ఆడకూతుర్ని చంపేస్తుంటే ఒక్కరోజు నోరెత్తలేదే, మాట్లాడవే, పలకరింపు లేదే, ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీవే అని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జనానికి నచ్చాడో నచ్చలేదో ఈవీఎంలో గోల తర్వాత మాట్లాడుకుందాం. అధికారం లేదు కదా. చంద్రబాబు నాయుడు భలే చెబుతున్నాడు, ఆవిడ రాజకీయం ఆవిడ ఇష్టం, ఆవిడ రాజకీయంగా ఎదగకూడదా? అసలు నువ్వు ఎదగనెత్తున్నావా? చెంచాగిరి చేయించుకుంటున్నావు కదా నువ్వు. రాజకీయంలో ఎదిగే పద్ధతి అదేనా అన్న? తెలంగాణలో అధికార పార్టీని ఏ రకంగా తూర్పార పట్టింది, ఇక్కడ ప్రతిపక్షాన్ని తూర్పార పడుతుంది. ఇది రాజకీయం, ఇది ఎదిగే పద్ధతి. చంద్రబాబు నాయుడు వత్తాసు. ఒక అధికార పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకురాలు పైన పొగుడుతున్నాడంటే దాని అర్థం ఏంటో మీరు చెప్పండి ఒకసారి. జనం ఆవిడ్ని విపరీతంగా పోగొడుతున్నాయంటే మీరు మనందరం మాట్లాడుకోండి, జనం మాట్లాడాలి కదా, ఏంటి ఏం జరుగుతుందనేది. ఇవాళ ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దగుల్బాజీ కుట్రలకి, కుటుంబంలో ఉన్న కలహాలను అడ్డం పెట్టుకుని అతను చేస్తున్నటువంటి
తప్పుడు రాజకీయానికి, కుట్రలకి బలైపోవటానికి ఈయన ఎన్టీ రామారావు కాదు కదా. చంద్రబాబు నాయుడు కుట్రలకి బలైపోవటానికి అమాయకమైన ఎన్టీ రామారావు ఏంటి? కాదు. కాబట్టి నీ చేతిలో పావులుగా ఉన్నటువంటి, పావుగా తయారైనటువంటి చెల్లెమ్మ కోసం మరి ఏం చేస్తాడు? నోటీస్ ఇవ్వాలి, తప్పదు కదా. ఇవాళ ఇది వాస్తవాలైతే ఇది ఎప్పటికీ పోదు కదా. ఈ రాసుకున్న కాగితాలు ఎప్పటికీ ఈ కోర్టు తీర్పులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? ఇవాళ కాబట్టి 10 ఏళ్లకో 5 ఏళ్లకో కోర్టు జడ్జిమెంట్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గెలిచి రావడం ఖాయం. మీకు తెలీదా? వీటన్నిటిని జయించి వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. అందుకోసమే కదా మీరు అగ్రిమెంట్ రాయించుకున్నారు. అందుకోసమే, లేకపోతే మీకు నమ్మకం లేకపోతే వదిలేసేవాళ్ళు కదా. ఈ కేసులు దొంగ కేసులు, ఈ కేసులు నిలిచే కేసులు కాదు. వాదనలు అయిపోతే చాలు, ఈ ఆస్తులు మనకు వస్తాయనే కదా నమ్మకంతోనే కదా మీరు కూడా సంతకం పెట్టారు. ప్రతి కాగితం మీద సంతకం పెట్టారు కదా. చూడండి, ప్రతి కాగితం మీద జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు సంతకాలు పెట్టుకున్నారు. ప్రతి కాగితం మీద రాసుకున్న ప్రతి కాగితం మీద. అంటే ఈ ఒప్పందం మీద మీరు నమ్మకం ఉంటేనే కదా పెట్టుకున్నారు. ఈ ఆస్తులన్నీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జయించి ఈ ఆస్తులన్నీ కూడా మళ్ళీ మీ కుటుంబానికి తిరిగి సంపాదిస్తాడనే కదా ఇందులో వాటా రాసుకున్నారు. భారతీయ సిమెంట్స్లో 40% వాటా, సాక్షిలో 40% వాటా, అలాగే పల్నాడులో ఉన్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ 100కు 100% వాటా మీదని రాసుకున్నారు కదా. ఇంకా వేరే ఆస్తులు కూడా ఉన్నాయి, అన్నీ రాసుకున్నారు కదా. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు అన్న ప్రేమ లేదని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే వాళ్ళందరూ ప్రేమ లేకపోతే ఆ సంతకాలు ఎందుకు పెడతారు? ఈ సంతకం బలిగోరదా? ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అడ్డం తిరగలడా అనుకుందాం మనం అనుకుంటే. నేను పెట్టనంటే ఎవరేం చేస్తారు? మీరందరూ మాట్లాడుతున్నారుగా రాజ్యసభ ఇవ్వలేదు, లోక్సభ ఇవ్వలేదని, అధికారంలో వాటా ఇవ్వలేదని. దీన్ని కూడా అలాగే ఇది నేను సంపాదించుకున్నాను ఏమని అనలేడా? డబ్బు పిచ్చే అయితే అమ్మా ఇదంతా నేను సంపాదించుకున్నానమ్మా, కావాలంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తాను చూసుకో, మొత్తం ప్రతి పైసా నేనే సంపాదించుకున్నాను, నీకేం పంచాల్సిన అవసరం లేదమ్మా అని అనలేడా? డబ్బు పిచ్చోడు అయితే జగన్ గారు. ఇది కాబట్టే నువ్వు అడగంగానే సంతకాలు పెట్టాడు. మొత్తం మీ అమ్మగారి ప్రేమతో ప్రతి పేజీలో ఆస్తుల లెక్కలో ప్రతిదీ షర్మిలమ్మ గారి సంతకం. దాంట్లో అన్నీ ఉన్నాయి కదా. భారతీయ సిమెంట్లో 40% వాటా, సాక్షిలో 40% వాటా, అన్నింటిలో అన్నీ ఉన్నాయిగా. ఇది పబ్లిక్ డాక్యుమెంటే ఇవాళ. ఇవాళ చంద్రబాబు నాయుడు మీకు చుట్టం అయిపోయాడు. చంద్రబాబు మాట్లాడతాడు, ఏంటంటున్నాడు ఆయన? అక్కడ పత్తిత్తి కౌర్లు ఏంటయ్యా ఆయన శ్రీరంగ నీతి అంటే, ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి చెల్లిని జగన్ గారు రోడ్డుపైకి లాగారు. మమ్మల్ని నిందిస్తూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నిజంగా వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే సరస్వతి పవర్, పల్నాడులో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సరస్వతి పవర్ భూమిని జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులతో రైతులకు డబ్బులు ఇచ్చి రైతుల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇరువురి యొక్క పరస్పర అంగీకారంతో భూముల్ని కొనుగోలు చేస్తే నీకు అప్పుడున్నటువంటి అంటే 2014-19 మధ్యలో నువ్వు స్వయంగా నీ గురజాల ఎమ్మెల్యేతో రౌడీల్ని మనుషుల్ని పంపించి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఇంత ప్రేమగా చెప్తున్నావు కదా, చాలా మంచి అమ్మాయి అండి, రాజకీయాల్లో అమ్మాయి ఎదగద్దా? మరి ఆ అమ్మాయి ఆస్తి ఎందుకు దెబ్బేయాలని చూశారు? మీరందరూ సాక్ష్యమే కదా, మీడియా అంతా కూడా సాక్ష్యమే కదా.
ఆ రోజు ఈ ఆస్తిని కాపాడటానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బతికే ఉన్నాడు. ఆక్రమించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ శ్రీనివాసరావు అంత మీరేంటండి గురజాల, ఈ ఎరపతినేని కూడా బతికే ఉన్నాడు కదా, పేపర్లు బతికే ఉన్నాయి, టీవీలు బతికే ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు బతికే ఉన్నాడు కదా. మరి ఆక్రమించి ఆ భూమిని ఆక్రమిస్తే మరి జగన్ గారి తరపున మాచర్ల ఎమ్మెల్యే వెళ్ళి గొడవపడలేదా, కేసులు కట్టించుకోలేదా, ఆస్తిని కాపాడుకోలేదా? మీరు కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు యొక్క సలహా మేరకు ఎరపతినేని శ్రీనివాసరావు, లేకపోతే ఎందుకు వెళ్తాడు ఎరపతినేని సీనికి ఏం పని? ఎరపతినేని సీని ఎందుకు వెళ్తాడు? ఆ భూమి కబ్జా చేయడానికి స్వయంగా ఒక ఎమ్మెల్యేకి ఏం పని? దాన్ని ఇవాళ ఆ భూమి అంటే అదని ఇదని మాట్లాడుతున్నాం. శర్మిల మీద ప్రేమ చూపించేస్తున్నాం. ఏదో సామెతగా ముసలే కోతిని మీద ఎక్కించుకుని వెళ్తా, ఏదో మామూలు కోతి గుండెకాయ కావాలి అని చెప్పి అడుగుద్ది కదా, ఆ సామెతగా ముసలి కన్నీరు కార్చే పరిస్థితి ఆవిడికి అర్థం కావట్లా. మొత్తం మింగేస్తాడు లటక్కనని చెప్పని శర్మిలమ్మ గారికి. ఎవరి డైవర్షన్ పాలిటిక్స్? ఈ రాష్ట్రాన్ని డైవర్షన్లోకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనాల్ని మోసం చేసి రోజు అసూలు బాస్తుంటే, ఆడబిడ్డలు అసూలు బాస్తుంటే, రోజు పేపర్ తీస్తే ఆడపిల్ల అత్యాచారం, ఆడపిల్ల మీద హత్య, ఆడపిల్లని నరికేయటం, ఆడపిల్లను చంపేయటం, తలకాయ పగల కొట్టేయటం, యాసిడ్ పోసేయటం, అజ్జేయి చేయటం, రేప్ చేసేయటం ఇంట్లోకి వెళ్ళి, వాటిని డైవర్షన్ చేయటాక కదా ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఛాలెంజ్ చేస్తాను నేను చంద్రబాబు నాయుడు, ఒక్కరోజన్నా ఒక్క ఆడపిల్లకి సానుభూతిగా మాట్లాడావా? ఒక్క ఇంటికి వెళ్ళి ఓదార్చావా? అధికారం లేనప్పుడు మాత్రం ప్రతి శవాన్ని దగ్గరికి వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని శవాల దగ్గరికి వెళ్తానంటే మాట్లాడతారు. మరి ఏం చేస్తారు? మీ ప్రభుత్వ హత్యలు ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కిరాతకాలన్నీ మీ ప్రభుత్వ ప్రేరేపిత, మీ ప్రభుత్వాన్ని చూసుకుని మదం ఎక్కిన పశువులు మృగాలు చంపుతుంటే మరి ఏం చేయాలి? ధైర్యం చెప్పక ఎవడు చెప్తాడు? జగన్ చెప్పపోతే మిగతా ప్రతిపక్షాలు ఎవరికాడు ఇంట్లో పడుకుంటే